తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత నిర్బంధం చూడలేదని ఒక్కసారిగా భావోద్వేగంతో బోరుమన్నారు. ప్రజల తీర్పును అధికార పార్టీ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా అని అనిపిస్తోందన్నారు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ గేట్ దగ్గరే ఆయన నిలబడి మాట్లాడుతూ భావోద్వేగానికి చెందుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. తన రాజకీయ జీవితంలో ఇంత దుర్భర పరిస్థితి ఎప్పుడు చూడలేదంటున్నారు. ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు రాజకీయాల్లో ఉండాలా వద్దా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయంటూ కూడా ఆయన తన బాధని వెళ్ళగక్కుతూ ఒక్కసారిగా బోరున విలపిస్తూ ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం అంటేనే ఘోరంగా తయారైంది. నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి లేదు. కమిషనర్ ఆఫీస్ కూడా పోయేందుకు అనుమతి లేదు. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్టీఓ ఆఫీస్ పోయింది, కమిషనర్ ఆఫీస్ పోయింది. మున్సిపాలిటీలో వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి ₹1 ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం అంటే మా వాళ్ళు ఎవరు కూడా అమ్ముడుకోలేదు. భయభ్రాంతులు చేసింది. ఎట్లా ఉంటాయంటే గతంలో నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్, ఇప్పుడు కేశవంతరం ఉన్నది ఈక్వల్గా ఉన్న కన్నీ ఎమ్మెల్యేకి ఓటు సమానం ఉన్నప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఉన్నాం, ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నారంటే అది. కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది, వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచిండ్రు, ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో ఇచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషన్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇలా ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గుంజి కాంగ్రెస్ పార్టీ వస్తే సమానం వస్తే ఆడ టాస్ల వాళ్ళకే వచ్చింది. తొర్రూరులో టాస్ల చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు అప్పడతారు. మళ్ళీ చూపెట్టమంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందంటే చూపెట్టదు. అంటే నాకు బాధ అనిపిస్తుంది, ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నది ఈ ప్రభుత్వం? మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు. అడవులు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, మా చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు. మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. నన్ను అడిగి రాకుండా చేశారు. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటుంది. మరి నా తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సులపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో
తొర్రూరు మున్సిపల్ ఎన్నికకి సంబంధించిన రిజల్ట్ పై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఎర్రబెల్లి భావోద్వేగానికి గురైన పరిస్థితిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్, ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల 12 మున్సిపాలిటీలు ఉంటే 10 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టమైన మెజార్టీ ఉంది. క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొర్రూరు జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కి నెక్ టు నెక్ ఫైట్ జరగడం, ఇక్కడ సమంగా ఓట్లు రావడం, ఎక్సఫిషియో ఇండిపెండెంట్ తో సహా అందరూ మొత్తంగా కూడా సమానంగా రావడంతో డ్రా పద్ధతిన హైడ్రామాకి తెరపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కంట కన్నీరు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత నిర్బంధం, అరాచకం చూడలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. భావోద్వేగంతో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడే నిర్బంధించడం వల్ల తాను భావోద్వేగంతో బోరుమని ఏడవడం అనేటువంటిది చాలా టెన్షన్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజల తీర్పును పూర్తిగా అధికార పార్టీ అపహాస్యం చేస్తుంది. ఎక్సఫిషియో రూపం లోపల అధికార దుర్వినియోగం చేసి అపహాస్యం చేస్తుందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక పైన తనకు సంబంధించిన అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొర్రూరు అదేవిధంగా జనగామ మున్సిపాలిటీ లోపల డ్రా పద్ధతిన ఎన్నిక జరగడం, ఆ డ్రా పద్ధతిని కూడా ఆయన తప్పుపట్టారు. ఎక్కడా కూడా అధికారులు పారదర్శకంగా ప్రవర్తించలేదు, పారదర్శకంగా వ్యవహరించలేదు, పూర్తిగా ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికార దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది. తమకు సంబంధించినటువంటి సభ్యులు అందులో రాసినట్టు డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి 5 చిట్టీలు రాస్తారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్య 5 చిట్టీలు తీసి ఆ తర్వాత దాని డ్రా పద్ధతిన లాటరీ పద్ధతిన తీయాలి. అది కూడా ట్రాన్స్పరెంట్ గా చేయలేదు. మా వాళ్ళు దాని మీద క్వశ్చన్ చేస్తే దాని మీద సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం అధికార దుర్వినియోగంతో గెలిచారని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దయాకర్ రావుకు సంబంధించినటువంటి రాజకీయ జీవితంలో ఎప్పుడూ కంట కన్నీరు పెట్టినటువంటి సిచ్యువేషన్ లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా పోలీసులు వ్యవహరించిన తీరు, అధికారులు వ్యవహరించిన తీరు, ఆయన కోర్టుకు వెళ్తే కూడా కోర్టు సరైన వివరాలు ఇవ్వాలని చెప్పి అధికారులను అడిగినప్పటికీ కూడా కోర్టు అడిగినటువంటి సమాచారం ఇవ్వకపోవడం, ఈ రకంగా మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పి ఆయన పూర్తిగా కంట కన్నీరు పెట్టి నర్సులపేటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఆయనను అరెస్ట్ చేసి నిర్బంధిస్తే అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కంట కన్నీరు పెట్టారు. తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి రాజకీయాల లోపల దయాకర్ రావు ఎదురైనటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరిశీలకులు మాత్రం దీన్ని ఒక విశ్లేషణాత్మకంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఎన్నికకు జరిగినటువంటి పరిణామం, ఎన్నికలలో అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం దయాకర్ రావు కంటకన్నీరు పెడుతున్నటువంటి తీరుకు నిదర్శనంగా మారిందని చెప్పి మొత్తంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఉత్కంఠ రేపినటువంటి జనగామ మున్సిపాలిటీ లోపల చెరి 16కు సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థికి 16 ఓట్లు రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థికి 16 ఓట్లు రావడంతో ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మధ్యల డ్రా పద్ధతిన జనగామకు సంబంధించినటువంటి చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గా కడకంచి బాలామణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డ్రాలో అదృష్టం వరించింది. అదేవిధంగా బూస పర్వతాలని వైస్ చైర్మన్ గా అదృష్టం వరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తొర్రూరు మున్సిపాలిటీ లోపల తూనం శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని, అదేవిధంగా వైస్ చైర్మన్ గా సోమ రజనిని ఈ మున్సిపాలిటీ లోపల డ్రా పద్ధతిలో అదృష్టం వరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డ్రాతో సహా మొత్తం క్లీన్ స్వీప్, కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్. ఓకే, థాంక్యూ కేకే. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ అలాగే ఎన్నిక జరిగిన తీరుకి సంబంధించి అసహనం వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతూ గేట్ దగ్గరే ఆయన ఎర్రబెల్లి దయాకర్ భావోద్వేగానికి గురవుతున్న ఈ విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. తన రాజకీయ జీవితంలో ఇంత నిర్బంధంతో కూడిన ఎన్నికలు ఎప్పుడు చూడలేదంటున్నారు. ప్రజల తీర్పుని అధికార పార్టీ అపహాస్యం చేస్తోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జరుగుతున్న తీరు వల్ల అసలు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే డౌట్స్ కూడా
రేజ్ అవుతున్న పరిస్థితికి సంబంధించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నిర్బంధించి ఈ విధంగా రిజల్ట్ లాటరీ పద్ధతి కూడా సరిగ్గా జరగలేదంటూ కూడా ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.